మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. ఈరోజు మనము సంఘానికి వస్తున్న మనం అందరము కూడా మన యొక్క స్థితిని కానీ మన యొక్క జీవితాన్ని కానీ ప్రతిదినము కూడా పరీక్షించుకోమన్నాడు. నా సిలువనెత్తుకుని నన్ను అంబడించని వాడు తన సిలువనెత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకుని తాను ఏం చేయాలంటే కనుక పరిగెత్తాలి, నడవాలి అన్నాడు. మన యొక్క విశ్వాస జీవితానికి మనము దేవునిలో ఉండడానికి, దేవునితో కలిసి మనం నడవడానికి ఏ ప్రయత్నము మనము చేస్తున్నాం? ఇంకా ఈ కడవరి కాలంలో మనం దేవునికి సమీపముగా ఉంటున్నామా లేదా దేవునికి ఎడబాటుగా ఉంటున్నామా అన్నది ప్రతిదినము కూడా మనం పరీక్షించుకోవాలి. దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటున్నాం? ఒకప్పటి యొక్క ఉజ్జీవం అనేది లేదా ఒకప్పటి యొక్క విశ్వాస త్యాగం అనేది మనకు జీవితంలో కనిపిస్తుందా లేదా అనేది కూడా మనం ప్రతిదినం కూడా ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. అందుకే బైబిల్ని అద్దంతో పోల్చారు. అద్దంతో ఎందుకు అద్దంతో పోల్చారంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తన ప్రతిబింబాన్ని, తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడం అనేది అలవాటు. అద్దంలో చూసుకోకపోతే కనుక తన ముఖము, తన యొక్క స్వరూపం అనేది ఎలా ఉందనేది తెలియదు. అలాగే క్రైస్తవులు అనేవారు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, బండి మీద వెళ్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్న వ్యక్తులు ఏం చేయాలంటే కనుక బైక్ నడుపుతున్న వారికి తెలుస్తుంది బాగా. వాళ్ళకి ఉన్న ఇండికేటర్, ఒక వెహికలే కానీ, లారీ కానీ, కారే కానీ, వెహికల్ని వెనకాల ఏమొస్తున్నావో చూసుకోవాలి. ఆ నడిపే ప్రయాణం ముందుకే ఉంటుంది, కానీ వెనకొస్తున్న దాన్ని ఏం చేయాలంటే కనుక గమనించాలి. వెనక వెహికల్ వస్తుందా, వెనకాల ఎవరు వస్తున్నారు, పెద్ద వెహికల్ వస్తుందా, చిన్న వెహికల్ వస్తుందా, గమనించుకుంటూ వెళ్ళాలి. చాలామంది బండి నడిపేవారు ఏం చేయారంటే కనుక అద్దాలు తీసేస్తారు. ముఖ్యంగా యవనస్తులు ఏం చేస్తారంటే కనుక బైక్ కొన్న ఆ ఇండికేటర్లో అద్దాలు ఏం చేస్తారంటే పీకి వేస్తారు. ఎందుకు పీకి వేస్తారంటే కనుక రైలు గేట్ వస్తున్నప్పుడు మనము వంచుకుని వెళ్ళిపోయడానికే వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇండికేటర్లు అనేది తీసేస్తారు. హైవేలో ఖచ్చితంగా కూడా వెహికల్కి ఇండికేటర్ అనేది చాలా అవసరం. లేకపోతే కనుక ఏమవుతుందంటే కనుక వెనకాల వచ్చేవాళ్ళు ఆ స్పీడ్కి, వెనకాల ఎంత స్పీడ్గా వస్తున్నారో, ఎంత పెద్ద వెహికల్ వస్తుందో తెలియదు మనకి. అలా ఇండికేటర్ అనేది చూసుకుంటూ వెళ్ళాలి. చూసుకుంటూ వెళితే కనుక మన మీదకు వస్తున్న ప్రమాదాన్ని మనం ఏం చేయగలమంటే కనుక తప్పించుకోగలం. మనకున్న దారిలో వెళ్ళగలం. ఈ ఒక బైక్కి ఇండికేటర్ అనేది ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి కూడా అద్దం అనేది అంత అవసరం. అదేంటంటే కనుక బైబిల్ అనే ఈ అద్దం అనేది కూడా మనకు వస్తున్న ప్రమాదాలను చూపిస్తుంది, ప్రమాదాలను హెచ్చరిస్తుంది. అలాగే మనం ఎలా ఉంటున్నామనేది కూడా బైబిల్ మనకి ఎప్పుడు ఏం చేస్తుందంటే బోధ చేస్తుంది, తెలియచేస్తుంది. ఆ రీతిగా వాక్యాన్ని మనము చూడగలిగినప్పుడు మనము దేవునికి దూరముగా ఉంటాం, సమీపముగా ఉంటాం. అందుకే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము
సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చూద్దాం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి తోవలయందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము అన్నాడు. ఇక్కడ భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు. మనము ఏం చేయాలో అది చెప్తున్నాడు అన్నమాట. ఏం చేయాలంటే కనుక 14వ వచనంలో అంటాడు, నీవు మాతో పనికిమాలిన వాడివై ఉండుము, పాలివాడమై ఉండుము, మాకందరికీ చంచి ఒకటి ఉండునని వారితో చెప్పుకొనగా. అంటే పాతాళానికి వెళ్ళే స్థితిని గురించి ఇక్కడ చెప్తుంటాడు. వారితో కూడా నువ్వు వెళ్ళవద్దు అని చెబుతూ కూడా, నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము, వారు త్రోవలయందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము అంటున్నాడు. వెనుకకు తీసుకో అంటే ఈరోజు మన యొక్క జీవితాన్ని చూస్తే కనుక, మన యొక్క స్థితిని గమనిస్తే కనుక, మనము వెనుక జారిన వారముగా కనిపిస్తున్నాం. దేవుణ్ణి విడిచి పోతున్న వారముగా, దేవుని యొక్క జీవితంలో మన యొక్క జీవితం అనేది వెనకకు పోతున్నట్టుగా ఉంది. అందుకే మరొక మాటను మనం చూడగలిగితే కనుక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. 9-10 చదువుదాం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము, దేవా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను, క్రీస్తు గలతీయ తీతియు దస్ముల తైకును వెళ్ళిరి అన్నాడు. చూడండి, దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడంట. ఈరోజు మనము దేవుణ్ణి విడిచి వెళుతున్న వారముగా ఉన్నామేమో ఒకసారి మనం చూద్దాం. మనం దేవుణ్ణి విడిచి వెళుతున్నామా? దేవునితోనే మనము జీవిస్తున్నామా? దేవునితో మనం విడిచి వెళుతున్నట్లయితే కనుక లోకాన్ని స్నేహించిన ఒక దేమ ఇదిగో దేవుణ్ణి విడిచి బయటికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. మరికొన్ని విషయాలను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం, 78వ అధ్యాయము 57వ వాక్యాన్ని చూద్దాం. తమ పితరుల వల్లే వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, చౌకిచ్చి విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి అంటున్నాడు. చూడండి, తమ పితరుల వలె వారు వెనుకు తిరిగి ద్రోహులైపోయారంట. పితరుల వలె దేవునిలో నిలబడాల్సిన వారు, దేవునితో నడవలసిన వారు, మనము వెనుకు తిరుగుతున్న వారముగా లేదా వెనుకు పోతున్న వారముగా, వెనుకకు మరలిపోయే వారముగా, మరలా లోకముతో కలిసిపోయిన వారుగా ఇశ్రాయేలు యొక్క జీవితం కూడా అలాగే కనబడుతుంది. వారు కూడా అలాగే వెనుకు తీశారంట. జౌకిచ్చిన ఇల్లులంటే జవాడుతున్న ఊగిపోతున్న ఇల్లు వలె, ఊగిపోతున్న ఇల్లు ఎలాగైతే ఉంటుందో వారు పనికి రానిపోయినట్లు వారు తొలగిపోయిరి.
విశ్వాస జీవితం అనేది క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే కనుక ఒక అగ్ని కణములాగా కాలుతున్నవారిగా మండుతున్నవారిగా మనకు జీవితం ఏమవ్వాలంటే కనుక ప్రజ్వరిల్లాలి అంటాడు భక్తుడు. ప్రజ్వరిల్లాలి అంటే మనకు ఫోకస్ అంతా కూడా మనకు వస్తున్న ఆ జ్వాల, ఆ ఏదైతే ఉందో ఆ దీపస్తంభానికి ఉన్న ఆ జ్వాల తగ్గిపోతుంటే కనుక ఏమవుతుందంటే కనుక ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ జ్యోతి మీద ఏం చేస్తారంటే ఆయిల్ పోస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక అది ప్రజ్వరిల్లుతుందన్నమాట. ఇంకా ఎక్కువ మంటని ఏం చేస్తుందంటే కనుక తీసుకొస్తుంది, ఎక్కువ మంట వస్తుంది. ఆ నూనె పోస్తున్నప్పుడు ఆ మంట ఏమవుతుందంటే కనుక పెరుగుతుంటుంది, రగులుతుంది అన్నమాట. ఆ రగులుతున్నప్పుడు ఇంకా వెలుగు అనేది ఎక్కువ కనిపిస్తుంది, వెలుగు కనిపిస్తుంది. ఇప్పుడంటే లైట్లు వచ్చినాయి, ఎల్ఈడీస్ వచ్చేసినవి. మరి పూర్వకాలం అయితే కనుక ఏం చేసేవారు? కాగడాలు పట్టుకునేవారు. కాగడాలు పట్టుకుని దాని మీద నూనె పోస్తూ వచ్చేవారు. తర్వాత పిప్పర్మెంట్ లైట్లు వచ్చినవి, గాలి కొట్టి 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 ఆ సిమ్లీ చేసి మళ్ళీ అది పూడిపోతే కనుక మళ్ళీ ఆ తీగుతో కెలికి కిరణాలు వచ్చేలాగా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ మ్యాంట్లే రాలిపోతే మళ్ళా లైట్లు ఆగిపోయాయి. ఈరోజు స్విచ్ చేస్తే చాలు లైటు, ఛార్జింగ్ పెడితే చాలు లైటు. ఒకప్పుడు యొక్క ఆ వెలుగు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది అన్నమాట, వెలుగు రావడానికి. అందుకే ఇక్కడ వారు తమ పితరుల వలె వారు వెనుక తిరిగి ద్రోహులైపోయారంట. ఇంకా కొన్ని విషయాలు మనము లేఖనాలను నుంచి పరిశీలిస్తే కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, 3:13. సహోదరులారా, అయితే సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనుచు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగరమే పరిగెడుతున్నాను అంటున్నాడు. చూడండి, ముందున్న వాటి కొరకు వెనుకున్నవి మరిచి మనక జీవితం అనేది పౌలు గారు అన్నాడు, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను కదా, ఇదివరకే గెలిచాను కదా, ఇదివరకే ఆయనతో ఉన్నాను కదా అన్న ఆలోచన విధానాన్ని ఏం చేయాలంటే కనుక మరిచిపోకుండా మనం ఏం చేయాలంటున్నాడంటే కనుక ఇక్కడ అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను, తొందరపడుతున్నాను అంటున్నాడు. తొందరపడుతున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్నది కావాలి నాకు అంటే పౌలు గారు ఏం చేసుకుంటున్నాడంటే తనను తాను రేపుకుంటున్నాడు అన్నమాట. తను చేయాల్సిన పనిని ఏం చేస్తున్నాడంటే గుర్తు చేసుకుంటున్నాడు. ప్రతిదినము కూడా మన పనిని మనం ఏం చేయాలంటే కనుక గుర్తు చేసుకోవాలి, ఎరగాలి, తెలుసుకోవాలి. మరిచిపోకూడదు. ముందుగా మనకు జీవిత విధానం ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, చేస్తున్న విషయం ఏంటి, మనము నడాల్సిన విధానం ఏంటనేది కూడా మరిచిపోకూడదు. మనకు ఎప్పుడు గుర్తుండాలన్నమాట. మనం ఎవరమంటే కనుక క్రైస్తవులము,
మన జీవితం ఏంటంటే కనుక దేవునితో నడుచుకోవడం. మన దినచర్య అంతా కూడా దేవునితో కనబడాలి, దేవునిలో వినబడాలి, దేవుని కొరకు వినబడాలి. నేను ముందున్నది కదా, వెనుకున్నవి మరిచిపోయి నేను ఒకప్పుడు ఉన్నాను కదా అన్న ఆలోచన విధానాన్ని విడిచిపెట్టాలి. నేను ఎలా ఉండాలి, ఇంకెలా ఉండాలి, ఇంకేం చేయాలి అన్న ముందుకు వెళ్ళే ఆ పురుగుల పని అనేది మనకు ఉండాలి. మరొక మాటను మనం చూడగలిగితే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం నుండి మనం చూద్దాం. 38 నా ఎదుట 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు అంటారు అనమాట. విశ్వాసము మూలముగా మనము జీవిస్తున్నామా దేవునిలో? విశ్వాసము మూలముగా మనం బ్రతుకుతున్నామా? విశ్వాసం మూలముగా మనం బ్రతకకపోతే మన ఆత్మ ఏమవుతుందంటే కనుక వెనుక తీసినది అవుతుంది, మరలపోయేది అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది అంటున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. చాలామంది దేవునిలోకి వచ్చిన తర్వాత విశ్వాసముతో ఉండాలి, రగిలిపోవాలి అని ఒక ఆలోచనతో వచ్చిన వారమే అందరము కూడా. కొంతకాలానికి లోకాన్ని చూసి లోకపు యొక్క ఆశలకు అలవాటు పడి వెనుక తీస్తున్న వారిగా ఉంటారు. ఇంకేం చేస్తాంలే భక్తి, ఇంకేం వెళ్తాంలే, ఇంకేం చేస్తాంలే, ఇంకెందుకు చేయాలి అన్నాక ఆలోచనలతో చాలామంది ఏం చేస్తారంటే కనుక ఆగిపోతుంటారు. అలా ఆగిపోతున్నప్పుడు దేవునికి సంతోషం ఉండదు. మరి దేవునికి సంతోషం ఉండాలంటే కనుక ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పురుగులు కుతున్నప్పుడు, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తనను తాను తన్మయించుకుని తనను తాను భద్రపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారో వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈరోజు ఒక చెట్టు బ్రతకాలన్నా నీళ్ళు అవసరం. అదే జంతువు కానీ మనిషి బ్రతకాలంటే కనుక నీళ్ళు అవసరం, ఆహారం కూడా అవసరం. అవి లేకపోతే కనుక క్షీణించిపోతాడు. ఒక వ్యక్తి గంట 10 సంవత్సరాలు విరోచనాలు పట్టుకున్నామంట. 10 సంవత్సరాలు విరోచనాలు ఆగకుండా అతడు ముందుగా ఉన్న ఫోటో వేశారు, అతడు ముందున్న ఫోటో చూపించారు. ఎలా ఉన్నాడంటే కనుక కండలు తిరిగి ఉన్నాడు, మంచి హైట్గా ఉన్నాడు, మంచి కలర్ ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు కూడా. అతను ఎప్పుడు కూడా మరి జిమ్కి వెళ్ళేవాడేమో, జిమ్ బాడీ కాబట్టి చాలా దృఢంగా ఉన్నాడు అతడు ఫోటో. కానీ అతనికి 10 సంవత్సరాల విరోచనాల వల్ల ఏమయ్యాడంటే కనుక బాగా బక్క చిక్కిపోయి చర్మమంతా కూడా ఎముకలకు అతుక్కుపోయింది. ఇంకా చెప్పాలంటే ఒక అస్థిపంజరంలా కనబడుతున్నాడు. తన శరీరంలో ఉన్న బలమంతా పోయింది విరోచనాల వల్ల. ఇప్పుడు
తనకున్న దేహమంతా కూడా ఏమైపోయిందంటే కనుక బలహీనమైపోయి అస్థిపంజరములా కనపడుతున్నాడు. అస్థిపంజరంలా కనపడుతున్నాడు. మన యొక్క జీవితం కూడా దేవునికి ఎలా కనబడుతుందంటే కనుక మనం వెనుక తిరుగుతున్నప్పుడు, దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు, మనం వెనుక తీసిన ఎడల మన యొక్క జీవితం కూడా దేవునికి, మన ఆత్మీయ జీవితం కూడా ఇదిగో అస్థిపంజరములా కనబడుతుందేమో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలన్నమాట. అస్థిపంజరములా కనబడుతుందేమో, అస్థిపంజరములాగా. అదే అంటున్నాడు ఇక్కడ, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నా ఆత్మ అంటే కనుక లోపల ఉన్నది దేవుని ఆత్మ. మనం వెనుక తీస్తున్నప్పుడు ఆ ఆత్మకు సంతోషం అనేది ఉండదు. అందుకే ఏ పని చేసేవారు ఆ పనిలో నిమగ్నం అవుతున్నప్పుడు ఒక చక్కని అందం అనేది ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం, దేవునితో గడపడం, పాటలు పాడుకోవడం, దేవుని సన్నిధికి రావడం, ఆయనతో మన జీవితాన్ని ఎప్పుడు కూడా పెనవేసుకుంటున్నప్పుడు మనకు ఆత్మ సంతోషంగా ఉంటుంది, నేర్చపోదు. మన ఆత్మ ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది, దుఃఖపడదు. మనం ఎప్పుడైతే వెనుక తీస్తున్నామో, ఆగిపోతున్నామో, వెనక్కి వెళ్ళిపోతున్నామో, ఆగుతున్నామో, అప్పుడు మనలో ఆత్మకి ఏముండదంటే సంతోషం ఉండదు. అందుకే ఆదివారము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనకి తెలియని యొక్క సంతోషం అనేది ఉంటుంది. ఆదివారం మందిరానికి వెళ్ళాలి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నీ మందిరమునికి నేను ఎప్పుడు వెళ్ళదనా, నీ సన్నిధిని నేను ఎప్పుడు చూడవలను, నీ ఆవరణమును చూడవలనని నాకు తృష్ణ, ఆశ, సంతోషం అనేది వస్తుంది. ఎప్పుడు వెళ్ళేదను, ఎప్పుడు లేచేదను, ఎప్పుడు మందిరమునికి వెళ్ళేదను, ఎప్పుడు నేను ఆయన సన్నిధానంలో గడిపెదను అని దావీదు గారు తృష్ణ కొనుతున్నారంట, దప్పుకుంటున్నాడంట. మన ఆత్మ దేవునికి ఎలా కనిపిస్తుందంటే కనుక బలహీనమైనదిగా కనిపిస్తుంది. వెనుక తీస్తున్నాం కాబట్టి అదే అంటున్నాడన్నమాట, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించాలి, విశ్వాసం మూలంగా బ్రతకాలి. ఆ విశ్వాసం దేవునితో నడుస్తుంటే వస్తుంది, దేవుని దగ్గరికి వెళుతుంటే వస్తుంది విశ్వాసం అనేది. మనం వెనుక తీస్తే కనుక ఆ విశ్వాసం ఏమవుతుందంటే కనుక నిర్జీవం అయిపోతుంది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీసిన వారము కాము. చెప్తాడు అక్కడ, అయితే మనము నశించడానికి వెనుక తీసిన వారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమే ఉన్నాము అంటున్నాడు. ఆత్మను రక్షించుకోవడానికి అంటే మొదట మనల్ని మనము రక్షించుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వెనుక తీయకూడదు, ఆగిపోకూడదు అంటున్నాడు. మనల్ని మనం రక్షించుకునే వారముగా ఈరోజున్న ప్రభావం, ఈరోజున్న మనుషులకున్న ఆలోచన విధానం బట్టి రక్షించుకోవడము మనిషి వల్ల కాదు. మరి మనిషికి ఎలా సాధ్యమవుతుందంటే కనుక దేవునితో నడవడము ప్రారంభించినప్పుడు, దేవునితో బ్రతకడము ప్రారంభించినప్పుడు, లోకంలో ఉన్న ఇంకెక్కడున్నా గన మనం దేవునితో ఏం చేయలేమంటే కనుక మమేకం అవ్వలేం, కలవలేం, ఆయనతో ఉండలేం. చూడండి, ప్రయాణం చేస్తున్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం, ఎదురొచ్చేవారు, కనిపించేవి, చూడకూడనివి, వినకూడనివి, ఇవే మనకు ప్రత్యక్షమవుతుంటాయి. అయితే దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు లేదా దేవుని సముఖంలో మందిరంలో ఉన్నప్పుడు మనకు అవి గుర్తుకురావు.
మనకు అవి గుర్తుకురావు. ఏమొస్తుంటాయి? దేవుని మాటలు, పాడే విధానము, దేవుడు వాక్యము ద్వారా మనల్ని హెచ్చరించేవి, ఇవి మాత్రమే మనల్ని వెంబడిస్తాయి. లోకంలో ఉన్నప్పుడు మనల్ని వెంబడించేవి మనకు వచ్చేవి వేరు. మనం దేవునితో ఉండేటప్పుడు మనల్ని వెంబడించేది ఏంటంటే కనుక దేవుని మాటలు, దేవుని మాటలు. అదే అంటున్నాడు అన్నమాట. అయితే మనము నశించుటకు వెనుకు తీయని వారము కాదు, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమైందు ఉన్నాము. విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఆత్మను రక్షించుకునే పని, ఆత్మను బలపరుచుకునే పని మనము సంఘములో చేయగలము, సంఘములో జీవించగలము. మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 7వ వచనంలో, మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను. నా ఆత్మ నశించిపోలేదు. నా ఆత్మ వెనుకు తీయలేదు. నేను విశ్వాసము మూలంగా జీవించడానికి, నేను పరిగెత్తను, కానీ నేను వెనుకు తీయలేదు అంటున్నాడు పౌలు గారు. నేను వెనుకు తీయగా నా విశ్వాసాన్ని కాపాడుకున్న, నా ఆత్మను రక్షించుకున్నట్టుకు నా విశ్వాసమును కాపాడుకున్నాను అంటున్నాడు ఇక్కడ. మీదట నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసం అనేది ఈ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మనకు విశ్వాసం అనేది, మనకు జీవితము దేవుని మీద ఆధారపడాలన్నమాట. వాక్యం మీద మనం ఎలా ఉండాలంటే కనుక పునాది వేసుకోవాలి, కట్టుకోవాలి, నిర్మించుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నా ఆత్మను వెనుకు తీయలేదు, నా విశ్వాసాన్ని నేను పాడు చేసుకోలేదు, నేను పోరాడాను, మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. నేను కాపాడుకున్నా. ఈరోజు మనల్ని మనము కాపాడుకునే వారముగా ఉంటున్నామా, లేదా మనము వెనుకు తీస్తున్న వారముగా ఉంటున్నామా? ఇంకా మార్కు సువార్తలో ఒక యవనస్తుడు గురించి రాయబడిన మాట మనం చూస్తే, యవనస్తుడు గురించి, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల గురించి రాయబడిన ఒక విచిత్రమైన సందర్భం అనేది అక్కడ కనబడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో అక్కడ ఒక విచిత్రమైన సందర్భం కనబడుతుంది. అక్కడ ఒక యవనస్తుడు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక 52వ వచనంలో అతడు నారబట్టలు విడిచి దిగంబరై పారిపోయెను అని రాయబడింది. అతడు వేసుకున్న వస్త్రాలంట నారబట్టలంట. అందుకే నారబట్టల గురించి బైబిల్లో చాలా ప్రత్యేకంగా రాయబడినవి చాలా విషయాలు ఉంటాయి పాత నిబంధనలో. ఒక యాజకుడు నారబట్టలు ధరించుకోవాలి. పేనిన లేదా ఆ నేసిన వస్త్రాలు, నారతో నేసిన ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ఏం చేయాలంటే కనుక ధరించుకోవాలి. అప్పటి వాళ్ళు నార వస్త్రాలు ధరించుకోవాలి. అందుకే ధనవంతుడు ఉండేనంట, అతడు ఓదారంగు వస్త్రాలను ధరించుకుని అంటాడు. ఓదారంగు ఒక మెరుపు లాంటి వస్త్రం మాట అతను ధరించుకున్నది. సన్న నారతో చేయబడిన ఓదారంగుపు యొక్క వస్త్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఆ భూస్థాపన చేసేటప్పుడు, సమాధిలో పెడుతున్నప్పుడు కూడా హరిమత్ యేసోబు కూడా ఒక నారటి వస్త్రము తెచ్చి ఆయనతో చుట్టి ఆ సమాధిలో తులిసిన సమాధిలో పెడతారు, నారని వస్త్రం అనేది. ఇక్కడ ఈ పడుచువాడు, ఈ యవనస్తుడు తన యొక్క వస్త్రమును విడిచిపెట్టి, తన నార వస్త్రాన్ని విడిచిపెట్టి
పరిగెత్తేసాడంట, పారిపోయాడంట. ఇలా సంఘములో మనము కూడా చాలామంది ఏం చేస్తారంటే కనిపించేవారుగా ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనకు విశ్వాసమును విడిచిపెట్టి పారిపోతున్నాము, వెనక్కి వెళ్ళిపోతున్నామేమో. ఇక్కడ ఈ యవనస్తుడి వలె కూడా ఒకవేళ ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి మనకు కలిగిన వస్త్రము, పరిశుద్ధత, పవిత్రత అవి వదిలి మనం దిగంబరులుగా పారిపోతున్నామేమో. 50వ వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి. 50వ వచనంలో, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారంట. శిష్యులు అప్పుడు ఆయనను విడిచి అందరూ కూడా ఏం చేస్తారంట? పారిపోయారు. యేసుక్రీస్తు వారికి సిలువ వేయగానే లేదా పట్టుకోగానే ఆయన బంధించగానే ఒక్క దూకేసి వెళ్ళిపోయారు. ఆయన చెప్పాడు, ప్రతి విషయాన్ని కూడా చెప్పాడు. ఇదిగో నన్ను బంధిస్తారు, కొరడాలతో కొడతారు, నన్ను సిలువ వేస్తారు, చంపుతారు, నేను 3వ దినాలు లేస్తాను, నేను 3వ దినాన్ని లేస్తాను. మీరు ఎప్పటి వరకు కూడా బలమైన వారుగా ఉన్నానంటే కనుక వారు పట్టుకోగానే పారిపోయారు. మిమ్మల్ని కూడా పట్టుకుంటారు, పారిపోండి అంటే పారిపోయినాక పర్లేదు. మిమ్మల్ని కూడా పట్టుకుంటారు కాబట్టి నన్ను పట్టుకోగానే ఒక్క దూకి పారిపోండి అని యేసుక్రీస్తు వారు చెప్పలేదు. ఆయనను పట్టుకోగానే అందరూ కూడా ఏం చేశారంటే కనుక పారిపోయారు, వెనక తీశారు. మనకు జీవితము కూడా శిష్యుల వలె తొందరపడి మనం వెనుక తీస్తున్న వారమా, విడిచి వెళ్ళిపోతున్న వారంగా ఉన్నామేమో ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. చూడగలిగితే కనుక వాళ్ళు క్రీస్తును వదిలి వెళ్ళిపోయారు, ఆయనతో లేరు. లోకాసువార్త 10వ అధ్యాయము 30వ వచనం 10:30లో ఇక్కడ కూడా ఒక సందర్భం కనబడుతుందన్నమాట. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెలుచుండగా దొంగల చేతిలో చిక్కి వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొరప్రాణముతో విడిచిపోయాను అని రాయబడింది. కొరప్రాణముతో విడిచిపోయాను. ఇక్కడ ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగి వెళ్తున్నాడంట. యెరూషలేములో ఉండవలసిన వాడు యెరికోకి ఏం పని? అంటే ఈ యొక్క విషయాన్ని మనం మనకు జీవితానికి అన్వయించుకుని చూసుకుంటే కనుక యెరూషలేములో ఉండవలసిన వాడు. అందుకే ఎరుగుతుంటుంది, నేను బెత్లెహేములో ఉన్నప్పుడు నా జీవితం బాగానే ఉంది, కానీ బెత్లెహేములో కరువు వచ్చిందని నేను బెత్లెహేము ఇడిచి ఈ ప్రాంతానికి వచ్చాను, యెరికో పట్టణానికి వచ్చాను. ఇక్కడ సమృద్ధి లేదు, తినడానికి ఉంది, కానీ నా జీవితం అంతా కూడా చేదైపోయింది. కొడుకులు పోయారు, భర్త పోయాడు, ఇప్పుడు ఇక్కడ తినడానికి ఉంది కానీ నాకేమి లేదంటే కనుక చేదు మాత్రమే మిగిలింది. కానీ బెత్లెహేములో ఉంటే కరువుతోనే మాత్రం ఉన్నా గాన తృప్తి అనేది నాలో ఉండేది. నేను బెత్లెహేము విడిచి రావడం నేను చేసిన తప్పు అని గ్రహించింది నయోమి. నేను బెత్లెహేము విడిచి రావడం తప్పు, నేను చేసిన పొరపాటు. నేను ఉండాల్సింది యెరూషలేములో, బెత్లెహేములో ఉండాలి. బెత్లెహేమును విడిచి వచ్చింది. ఇక్కడ కూడా యెరూషలేమును విడిచి యెరికోకు దిగి ప్రయాణం అవుతుండగా దొంగల చేతిలో చిక్కిపోయాడంట. ఇది మన జీవితానికి ముడిపెట్టుకుంటే కనుక మనము దేవుణ్ణి విడిచి దేవునికి దూరంగా ఉంటే మనం ఎవరో ఒకరికి చిక్కిపోతామట. ఎవరో ఒకరు మనలను చేజిక్కించుకుంటాడు. అది అపవాది. మనం ఉండాల్సిన స్థితి, మనం చేరుకోవాల్సిన స్థితిని ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడంటే కనుక మాయం చేసేస్తాడు.
మనలో ఉన్న ప్రాణాన్ని కూడా వాడు ఏం చేయగలడంటే హరించగలడు. మన యొక్కన్న ఆధ్యాత్మికతను అంతటిని కూడా అపవాది ఏం చేయగలడంటే చంపేయగలడు, కూల్చేయగలడు. ఈరోజు చాలామంది యొక్క విశ్వాస జీవితాలు కూలిపోతున్నాయి. చాలామంది యొక్క విశ్వాస జీవితాలు పతనానికి వెళ్ళిపోతున్నాయి. దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు, దేవునికి ఇష్టంగా లేని వారిగా బ్రతుకుతున్నారు, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే యెరూషలేములో ఉండవలసిన వాడు యెరికో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి. యెరికోలో ఏముంది? శపితమైనది మాత్రమే ఉంది అక్కడ. శపితమైన దాన్ని కొరకు యెరికోకి రావాల్సిన అవసరత అతనికి ఎందుకు ఏర్పడింది? యెరికో రావడానికి వస్తుండగా అతడికి ఎదురైనది ఏంటంటే కనుక దొంగల చేతిలో చిక్కి అంతా దోచుకున్నాడు. మనక జీవితంలో అపవాది మన సమయాన్ని దొంగిలిస్తున్నాడు, మనకు ఆలోచన దొంగిలిస్తున్నాడు, మన ప్రతి పనిని కూడా ఏం చేస్తున్నాడంటే కనుక ఈరోజు దొంగిలిస్తున్నాడు. సమయం. ఒకప్పుడు మనిషి టైంపాస్కి ఏం చేసేవారంటే కనుక పల్లీలు తినేవారు. పల్లీలు కానీ బఠానీలు కానీ తినేవారు. అందుకే రైల్వే స్టేషన్లో కూడా టైంపాస్ అని అమ్ముతూ ఉంటారు. పల్లి టైంపాస్ అని అమ్ముతూ ఉంటారు. అది చక్కగా కేకేస్తుంటారు. ఇప్పుడు ట్రైన్లోంచే ఇంచుమించుగా మనం చేరాల్సిన ప్రయాణానికి 3 గంటలు 4 గంటలు కాబట్టి మాట్లాడుకుంటూ అవి తినేవారు. ఇప్పుడు టైంపాస్కి ఏం చేస్తారంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ అనేది వచ్చింది. టైంపాస్ ఊరికే టైంపాస్ అయిపోతుంది అన్నమాట. ఏం తినక్కర్లా, ఏం తాగక్కర్లా, ఏం చేయక్కర్లా. సమయం అంతా కూడా ఏమవుతుందంటే కనుక వేస్ట్గా అయిపోతుంది. మన సమయాన్ని అపవాది ఏం చేస్తున్నాడంటే కనుక దొంగిలించేస్తున్నాడు. ఆ రోజు అతని దగ్గరున్న వస్తువులన్నిటినీ కూడా దొంగిలించేసి కోర ప్రాణముతో విడిచిపెట్టినట్టుగా ఈరోజు సమయానంతటిని కూడా అపవాది దొంగిలించి మనుషులను ఇదిగో ఒక బొమ్మలుగా చేసేస్తుంది. చూస్తాం. ఒక్కొక్క వీడియో చూసినప్పుడు పిల్లలకి మొబైల్ ఇవ్వకపోతే కనుక కొట్టేస్తున్నారు. నువ్వు అన్నం తినరాని ఫోను లాక్కుందని 11 ఏళ్ల కుమారుడు తల్లిని బ్యాటతో కొట్టి చంపేశాడు. అంటే మనిషి యొక్క సమయానంతటినీ కూడా ఏం చేస్తుందంటే కనుక దొంగిలించేస్తుంది. మనిషిని శవాలుగా చేస్తుంది అపవాది. మృతులుగా చేస్తుంది. సమయాన్ని పూర్తిగా కూడా దొంగిలిస్తుంది. యెరికోలో ఉంటే, యెరూషలేములో ఉంటే కనుక అతడు ప్రాణం పోయేది కాదు. యెరూషలేములోనే ఉండుంటే కనుక అతడు ప్రాణం పోయేది కాదు. అతడుకున్న చొత్తు దొంగిలింపబడేది కాదు. అతడుకున్న ఆస్తి పోయేది కాదు. అతడు సంపద పోయేది కాదు. యెరూషలేములో ఉండుంటే. అందుకే మనము దేవునిలో ఉండుంటే కనుక మన సమయం పోదు. దేవునితో ఉంటే కనుక మన సమయాన్ని అపవాది దొంగిలించదు. మనము దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు మన సమయము దొంగిలింపబడుతుంది. మన యొక్క జీవితము కూడా ఏమవుతుందంటే కనుక ప్రాణం పోయే స్థితికి పోతుంది. ఆ స్థితికి వెళ్ళిపోయేదిగా కనపడుతుంది. ఇదే 10వ అధ్యాయము 40వ వచనం కూడా చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టుటకు నీకు చింత లేదా? ఇక్కడ ఒక విషయం కనపడుతుందన్నమాట. మార్త మరియ గారు ఇద్దరు యేసుక్రీస్తు అని ఇంటికి పిలిచారు భోజనమునకు. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నప్పుడు మార్త అంటుంది, ప్రభువా, నా సహోదరి నన్ను విడిచిపెట్టుటకు నీకు చింత లేదా? నా సహోదరి నిన్ను విడిచిపెట్టడానికి చింత లేదా?
నేనే ఒక్కదాన్ని నలుగుపోతాను, ఇవన్నీ ఎలా చేయగలను పనులు? ఇవన్నీ ఎలా చేయగలను? ఆమె నన్ను విడిచిపెట్టడం వల్ల నీకు బాధ లేదా? ఆమె ఖాళీగా కూర్చొని నీ దగ్గర కూర్చొని కౌర్లు చెప్తుంది, లేదా కౌర్లు వింటుంది. మనకు టైం కూడా ఇలాగే అవుతుందన్నమాట. ఉండాల్సిన చోట మనం ఉండం, లేకుండా చోట మనం ఉంటాం. అక్కడ టైం అంతా వేస్ట్ అవుతుంది. అయితే విస్తారమైన పని మనిషి పెట్టుకున్నాడు. ఈరోజు విస్తారమైన పని కలిగించుకున్నాడు. విస్తారమైన పని, విస్తారమైన ఆలోచనలో మనిషి కలిగి ఉన్నాడు. కానీ వాటన్నిటికీ కూడా జవాబు అవన్నీ పోవడానికి జవాబు ఎక్కడ ఉందంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో ఉంది. మార్త ఏమంటుంది? ఇదిగో నన్ను విడిచిపెట్టేసిన నా సహోదరి గురించి నేను నీకు బాధ లేదంటుంది. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు వాటిని విడిచిపెట్టే, నువ్వు ఏవైతే చేస్తున్నావో వాటిని విడిచిపెట్టేసే, నా దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేయి. నా దగ్గరికి వచ్చి నువ్వు టైం స్పెండ్ చేయి. నాతో గడుపు, నాతో ఉండు అంటున్నాడు. అయితే మార్త ఏమంటుంది? ఇదిగో నా సహోదరి, నా చెల్లు అక్కో, ఇదిగో నా సహోదరి, ఇదిగో నన్ను విడిచిపెట్టి నీతో ఉంటున్నది. నేను ఒక్కదాన్ని ఇక్కడ పని చేసుకుంటున్నాను. నీకు బాధ అనిపించట్లేదా? మనము దేవునిని కాకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయంలో మనం ఏం చేసినా గాన అది ఉపయోగం లేదో అదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. నా సహోదరి నన్ను పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనగా, అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. నాతో ఉండాలన్న ఆ ఉత్తమమైన ఆలోచన కలిగి ఉంది. నాతో ఉండాలి, ఇదిగో నాతో మాట్లాడాలి. ఇది ఉత్తమమైన పని. ఇది క్రైస్తవులందరికీ కూడా ఉత్తమమైన పనే. ఆయనతో ఉండటం, ఆయనతో మాట్లాడడం, లేదా ఆయన మాట్లాడేటప్పుడు వినడం. ఇది ఉత్తమమైన పని. ఎందుకు ఉత్తమమైన పని అంటే కనుక, ఈ జీవితంలో దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు. అందుకే దేని గురించి మీరు చింతపడవద్దు. చింతించి మూరడిని మీరు ఏం చేయగలరంటే సాగదీసిన కానీ అది ఎక్కువ అవదు. మూరని మీరు సాగదీసిన ఎక్కువ అవదు. మూరుడు ఎక్కువ చేయలేరు, దాన్ని దిగ్గొట్టి తక్కువ చేయలేరు. మీ వల్ల ఏదీ కాదు. మీ వల్ల అవ్వాలంటే కనుక మీరు నాతో ఉంటే అన్నీ అవుతాయని చెప్పాడు ఆయన. మీరు నాతో ఉంటే అన్నీ అవుతాయి, అన్నీ చేయగలరు. కానీ మీరు నాతో ఉండకోకుండా అన్నీ చేయాలనుకుంటారు. మీరు నాతో ఉండకుండానే అన్నీ చేసేయాలి, అన్నిట్లో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలనుకుంటారు. కానీ నాకు దూరంగా ఉంటారు. నాతో ఉండి కొంత చేసినా అన్నీ మీ దగ్గరకు వస్తాయి. అదే ఆయన చెప్పే ఉద్దేశం. అందుకే ఇక్కడ అన్నాడు, ఇదిగో మార్త విస్తారమైన పని పెట్టుకుంది. ఏం వండుతుందో మరి అప్పుడు వంటలో ఏం చేస్తుందో విస్తారమైన పని పెట్టుకుంది. అసలు యేసుక్రీస్తు వారిని పిలిచింది ఎందుకు? విస్తారంగా పని చేసుకోవడానిక, విస్తారముగా ఆయనతో ఉండడానిక? ఇదిగో మరియ మాత్రము యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినడానికి. అందుకు ప్రభు, మార్త నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడిపోతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మనం ఆయనతో ఉంటే కనుక, అది ఉత్తమమైనది మనం ఎంచుకుంటే కనుక,
దాన్ని ఏది దొంగిలించదు, లేదా మనం వెనక్కి వెళ్ళిపోం. మనం దేవునికి దూరంగా ఉంటాం. మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 12వ వచనం, 3:12. నా సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్లు నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయులు మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టిపోయి, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టు విశ్వాసము లేని దేవుణ్ణి విడిచిపెడితే విశ్వాసం మనలో ఉండదు. విశ్వాసం లేని జీవితాలే మనకు ఉంటాయి. విశ్వాసం లేని జీవితాలే ఉంటాయి. దేవునితో మనం ఉంటే కనుక విశ్వాసంతో జీవించగలం. ఏదొచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, దేవునితో ఉంటే మనం ఏం చేయగలమంటే విశ్వాసముతో జీవించగలం. కరువు వచ్చింది, విశ్వాసము దేవునితో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ ఒక పూట కొరకు మనం చనిపోతామా, సావం కదా అని ఆలోచన వస్తుంది. అంటే ఆయనతో ఉన్నప్పుడు ఆయన లేకపోతే అమ్మో ఇది నాకే ఎందుకు రావాలి, ఈ కరువు నాకే ఎందుకు కలగాలి, ఈ కరువు నన్నే ఎందుకు దాపరించాలి, ఇదిగో నాకు ఈ సమస్య ఎందుకు రావాలి, దేవుడు నా పట్ల ఎందుకు చూడట్లేదు, ఈ కరువు రావడం వల్ల దేవునికి ఏమన్నా ఇబ్బందా అని అనిపిస్తుంది. మనకు విశ్వాసము లేకపోతే, దేవునిలో లేకపోతే అదే చెప్తున్నమాట. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయులు మీలో ఎవరికి ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునడి. మనం ఆయనతో ఉంటే ఏదైనా మనము తాళుకోగలం, ఏదైనా మనము నిగ్రహించుకోగలం, ఏదైనా మనము మంచి ఏదో చెడేదో ఆలోచించగలం. మరి ఆయనతో లేకపోతే కనుక ఇవన్నీ మనకెందుకు అని విడిచిపోయే ఆలోచన ఉంటుంది. ఇవన్నీ మనకెందుకు, ఈయన మనకేమీ చేయట్లేదు కాబట్టి అని వదిలేసి వెళ్ళిపోయే ఆలోచనలు ఉంటాయి. ఈరోజు చాలామంది, కొంతమంది ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మరలా ఐందవాన్ని స్వీకరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకురా అని వాళ్ళని పరిశీలన చేస్తే కనుక వాళ్ళు తాత్కాలికంగా దేవుని దగ్గరికి ఏదో మేలు పొందుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే. అలా వచ్చిన వారిని ఇదిగో మరలా గరువాపస్య చేసి తిరిగి మరలా ఆ మతంలోనికి వారిని తీసుకువెళ్ళడానికి ఏం చేస్తున్నారంటే కనుక ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఒక ఆమె, భార్యాభర్తలు ఇద్దరు, వారిద్దరూ కూడా ఒకప్పుడు మరి చర్చ్కు వెళ్ళేవారంట. చర్చ్కు వెళితే కరుణాకర్ యొక్క మెసేజ్లు చూసి బైబిల్ అంతా కూడా అబద్ధం అనుకుని మరలా ఐందవ్యాన్ని స్వీకరించారంట. అలా స్వీకరించి ఈరోజు కొన్ని పల్లెటూరులోనికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఇదిగో మీరు ఇలా ఉంటున్నారు, మేము కూడా ఒకప్పుడు ఇలా చర్చికి వెళ్ళేవాళ్ళమి, ప్రార్థన చేసేవాళ్ళమి, పాటలు పాడేవాళ్ళమి, ఇప్పుడు అదంతా అబద్ధం అని చెప్పుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఇదిగో దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల నష్టమే తప్ప మేలనేది లేదు. ఎలాగో మీకు చెప్తానని ఏం చేస్తున్నారంటే కనుక భానుచంద్ర అనే ఒక యాక్టర్ ఉన్నాడు, పాతకాలపు ఒక యాక్టర్ ఉన్నాడు, సినీ యాక్టర్. అతడికంటే ఇప్పుడు సినిమా అవకాశాలు ఎందుకు రావట్లేదో మీకు తెలుసా? అతడు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నందుకు. తర్వాత ఇంకొక హీరో ఎవరో ఉన్నారు, అతన్ని చెప్తూ వీళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నందుకు సినిమా అవకాశాలు వీళ్ళకి రావట్లేదు. ఇలా వారిని ఏం చేస్తున్నారంటే మోటివేట్ చేస్తున్నారు. ఇదిగో ఈ వ్యక్తి ఒకప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, అందుకే సినిమా అవకాశాలు రావట్లేదు.
వాళ్ళని నమ్ముకున్నది ఎందుకో, వాళ్ళ విశ్వాసం ఎందుకో వాళ్ళని అడిగితే చెప్తారు. ఈరోజు సినీ మీడియా అంత ప్రభావంగా చూపించేసేది ఏమన్నా ఉందా? లేదు. కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు పోతుంటారు, కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు పోతుంటూ ఉంటారు. అదంతా ఒక లోకం, సినిమా లోకం. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక క్యాచ్ చేసుకుంటున్నారు, దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి మనలాంటి వాళ్ళు వచ్చి అడిగితే కనుక విశ్వాసం గురించి ఏం చేయాలనుకుంటే కనుక ఒక ఆలోచన కలిగి ఉండడానికి చెప్పగలం. ఇంకా ఇది అలా వెళ్ళిపోయిన వారిని గురించి నేను ఆలోచిస్తే కనుక, యేసుక్రీస్తు వారిని వచ్చి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచిస్తే కనుక నాకు అర్థమైంది ఏంటంటే కనుక ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారంటే కనుక, ఇప్పుడు సంఘంలో ఉంటే కనుక, చర్చికి వెళితే కనుక బ్రతుకుదెరువు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు చర్చిలో ఉన్న పాస్టర్ మాత్రమే పోషింపబడతాడు. మరి విశ్వాసులు పోషింపబడాలంటే పాస్టర్ గారు ఏమన్నా పోషిస్తారా? పోషించాలి. లేకపోతే కనుక పోషించమని దేవుడు చెప్పాడు. వాళ్ళ కనుక ఒకవేళ లేమిలో ఉంటే కనుక సంఘమే పోషించాలి. అది దేవుడు రూల్. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సంఘానికి వెళుతున్న వారు ఇదిగో ఈ విధానంలో వెళితే కనుక మనమే ఇవ్వాల్సి వస్తుంది కదా, మనకి కలిగిన దాన్ని బట్టి మనం దేవునికి ఇస్తున్నాం, దేవుని పరిచర్యకి ఇస్తున్నాం. మనకు కలిగిన దాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఇస్తున్నాం. ఓకే, అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఇవ్వడమే కానీ మనకు వచ్చే లాభం లేదు కాబట్టి చక్కని అవకాశం ఏంటంటే కనుక ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి లోకంలో కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక ఇప్పుడు మనకి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఈ ఉద్దేశంతో కొంతమంది తీసుకుంటున్న నిర్ణయం ఇది. ఆయన్ని విడిచి మనం వెళితే కనుక, వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక, ఇలా చేస్తున్నందుకు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్లు పెడితే కనుక వాళ్ళ మనకి వేస్తారు. ఇలా కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాలు నేను వారి గురించి ఆలోచించేది ఈ ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి కొంతమంది మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రాఫిట్ లేదు, ఇక్కడ వచ్చేది లేదు అనుకుని ఆలోచించిన వాడు ఇలా చేస్తే కనుక మన కడుపు నిండుతుంది, మనకి కూడా ఆర్థికంగా బాగుంటుంది. ఒక కరుణాకరే కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేసే పని ఇదే బతుకు తెరువు కొరకు. ఇక్కడుంటే కనుక మనం ఇవ్వాలి తప్ప, మనం ఎక్కడుంటే కనుక మనకి కష్టపడాలి. మళ్ళీ చర్చకు వస్తే ఏం చేయాలి? పరిచర్య అంటే కనుక సంఘమని కానీ సభలని కానీ కష్టపడాలి, పని చేయాలి, తోమాలి, కడగాలి, చేసేవారు అన్ని పనులు కూడా చేసేదిగా ఉంటుంది. అలాగని మనం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వం, మనకు ఎనర్జీ వస్తుంది. పరిచర్య చేసినప్పుడు మనకు ఎనర్జీ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడుంటే ఇవన్నీ చేయాలి, అదే మనము వెనక్కి వెళ్ళిపోతే కనుక మనల్ని పోషించేవారు ఉంటారు, మనల్ని సపోర్ట్ చేసేవారు ఉంటారు. మనం ఈ యొక్క క్రీస్తుని కనుక మనం హేళన చేస్తే మనకు డబ్బులు వస్తాయి. యోధా అమ్మేసినందుకే కదా యేసుక్రీస్తు వారిని అమ్మేసినందుకే కదా అతడికి 30 వెండి నాణ్యాలు వచ్చినవి. అమ్మడాన్ని బట్టే 30 వెండి నాణ్యాలు వచ్చినాయి. ఏమన్నా తీసుకుని బాగుపడ్డాడంటే అది లేదు. ఈరోజు యేసుక్రీస్తు వారిని నమ్ముకుని మేము వెనక్కి వెళ్ళామన్న వాళ్ళు ఉద్దేశాలు మాత్రం ఇవే, 100% ఇదే ఇక్కడ అదే అన్నాడన్నమాట. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్టహృదయులు మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి అంటారు. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ క్రైస్తవ్యంలో కరువులు వస్తాయి, ఆరోగ్యము ఉంటుంది. ఆరోగ్యము లేకపోయినా ఆయన మనల్ని ఏం చేయగలంటే పోషించగలడు, నడిపించగలడు, జీవింపచేయగలడు. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు కాబట్టి. ఇంకా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా
ఆయన పేరుని బట్టి మాత్రమే బ్రతుకుతున్నారు వాళ్ళు. ఆయన పేరును, యేసుక్రీస్తు వారి పేరెత్తకుండా ఎవడో బ్రతకలేడు అనడానికి ఇదొక ఉదాహరణ కూడా. యేసుక్రీస్తు వారి పేరెత్తకుండా ఆయన పేరెట్టుకునే ఈరోజు ఆయన పేరుని దూషించే ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు. కరుణాకర్లు అంటాడు, రాధా మనోహర్ దాసులు అంటాడు. ఎందుకు బ్రతుకుతున్నారంటే కనుక ఆయన మాట్లాడే, ఆయన్ని దూషించే, ఆయన్ని నిందించే, ఆయన్ని అమ్మేసే, ఆయనలో జీవం ఉన్నది కాబట్టి ఈరోజు అలా కూడా వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకుంటున్నాను నేను. అలా కూడా బ్రతుకుతున్నారు. ఇంకా మనం చూడగలిగితే కనుక తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోదురని సంగతిని వెరుగుదు. వారిలో పుగ్లే, హెర్మోగెనెస్ అను వారున్నారు. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపెట్టిపోయిన సంగతి నీ వెరుగుదు అన్నాడు. దేవుని విడిచిపెట్టిపోయిన వారు అన్న సంగతి ఇది. వారు ఆయనతో ఉంటే గనక కష్టపడాలి, ఆయనతో ఉంటే గనక శ్రమపడాలి, ఆయనతో ఉంటే గనక విశ్వాసం మీద బ్రతకాలి, ఆయనతో ఉంటే విశ్వాసం మీద బ్రతకాలి. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా ఉంటున్నారో మతోన్మాదులను చూసి మనము తెలుసుకోవాలి. ఇంకా పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17 వచ్చు త్వరగా 3:17లో దేవుని చిత్తాను 2 పేతురు కదా, క్షమించండి, 3:17 ప్రియులారా మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీ నీతి విరోధ తప్పుబోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకుని ఉండండి అంటున్నాడు. ఇక్కడ నీతి బోధల యందు దేవుని వాక్యం ఏంటంటే నీతి బోధిస్తుంది, తప్పును దిద్దుతుంది. ఇది నచ్చదు. దేవుడమ్మ శిక్ష వేస్తాడు అని అనకూడదంట. దేవుడు శిక్షిస్తాడు, నరకంలో కాలుస్తాడు అనకూడదంట. ప్రియులారా మీరు ఈ సంగతి ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధల తప్పు బోధలనందు తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకుని ఉండండి. మీకు కలిగిన స్థిర మనస్సు ఏంటో కాచుకుని ఉండండి. నేను చేసిన పాపానికి నాకు శిక్ష అనేది ఉంది. ఆ శిక్షను తప్పించడానికైనా మరణం అవ్వాల్సి వచ్చాడు. దీన్ని నేను ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కాచుకోవాలి. నా కోసం అంత శిక్షను అనుభవించిన ఆయన కొరకు నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా జీవిస్తున్నాను, నేను ఆయన కొరకు బ్రతకాలి అనుకోవాలి. నేను ఆయన కొరకు జీవించాలి, నేను ఆయనతోనే ఉండాలి అనుకోవాలి. అమ్మో ఆయనతో ఉంటే ఇన్ని బాధల, ఇన్ని ఇబ్బందుల, ఇది కాదు మార్గము, నాకు సరిగ్గా ఇదిగో చక్కగా నొప్పి తగలకుండా బాధ కలక్కోకుండా నన్ను పోషించాలి అని ఆలోచన చేసిన వారే కొందరు. అదే అండి ప్రియులారా ఈ సంగతిని ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలందు తొలగింపబడి, నీతికి విరోధులుగా తప్పు బోధలు చేస్తున్న వారు ఎవరంటే కనుక రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుకున ఇలా ఉన్నవారు నీతి బోధలను ఏం చేస్తున్నారంటే తప్పు బోధలుగా చేస్తున్నారు. అందుకే నేను ఒకసారి కూడా చెప్పాను, ఒకవేళ మతోన్మాదులుగా ఉన్న వాళ్ళ యొక్క ఆ వీడియోలు చూడకుండా ఉంటే కనుక క్రైస్తవులు వాళ్ళు నోరు మూసుకుంటారని ఎప్పుడో చెప్పాను, కానీ ఎవరు చేయరు.
ఆడు చెప్పే ఆ సొల్లు మాటలు, ఆడు చెప్పే బూతులు పురాణాల్లో వింటుంటే గనక మనకేమవుతుందంటే కోపం వస్తుంది. మనం మాట్లాడతాం, వాడు మాట్లాడతాడు, మనము మాట్లాడతాం. ఒక్కసారి వినకుండా ఆగి చూడండి, తర్వాత మరోసారి ఎందుకు మాట్లాడతాడు? నీతి విరోధులు వాళ్ళు, నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి, వాళ్ళ నీతికి విరోధులు తప్పుడు బోధలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుండి తొలగింపబడండి. కనుక మీకు కలిగిన స్థిర విశ్వాసం, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆ శిక్ష ఉన్నదన్నాడు కాబట్టి ఆ నరకాన్ని తప్పించుకోవడానికే ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నాం, మంచి మార్గంలోకి వచ్చాం. ఇప్పుడు ప్రమాదం ఉందని హెచ్చరిస్తే అతడు తప్పు చేసినట్ల, ప్రమాదం ఉందని హెచ్చరిస్తే కనుక జాగ్రత్త పడతారు, లేదా ప్రమాదంలోనికి వెళ్ళకోకుండా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. శిక్ష ఉందని చెప్పడం వల్ల ఒక నిర్ణయం, అంటే శిక్ష చెప్పి శిక్షలోనికే పంపేతే కనుక దేవుడికి తప్పు అవుతుంది. శిక్ష ఉందన్నాడు, ఆ శిక్షలోనికి వెళ్ళకుండా రక్షణ నేను ఇస్తాను అన్నాడు ఆయన. శిక్షలోనికి వెళ్ళకుండా రక్షణ నేను ఇస్తాను అన్నాడు. రెండూ చెప్పాడు ఆయన. ఒకటి శిక్ష గురించి చెప్పాడు, ఆ శిక్షను తప్పించుకోవాలంటే నేనే రక్షకుణ్ణి అన్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు. ఆ శిక్షను తప్పించుకోవడానికే నేను రక్షకుణ్ణి, నన్ను శరణ వేడండి, నా దగ్గరికి రండి అన్నాడు ఆయన. ఇంకా కొన్ని మాటలు చూసి ముగించుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసుక్రీస్తును, అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచు ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి దిగివచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతిని తెలియజెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి, మీరు విగ్రహమును విడిచిపెట్టి, ఎందుకు విడిచిపెట్టామంటే కనుక అది విగ్రహము కాబట్టి, నిగ్రహము లేనిది కాబట్టి, చలనము లేనిది కాబట్టి. చలన లేనప్పుడు ఏం చెప్పదు కదా, మంచి చెప్పదు, చెడు చెప్పదు, తప్పు చెప్పదు, ఖండించడం కూడా చెప్పదు. మరి ఇప్పుడు జీవము గల దేవుడు ఏం చేస్తాడు? జీవం ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం మాట్లాడతాం. ప్రాణం పోయాక నిశ్శబ్దం అయిపోతాం. ప్రాణం ఉంటే కదా మాట్లాడగలం. ప్రాణం ఉన్నప్పుడు మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం. ఇది మంచి, ఇది చెడు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయకూడదు అనేది ప్రాణం ఉన్నప్పుడు మాట్లాడతాం. అందుకే ఆయన జీవము గలవాడు కాబట్టి మాట్లాడుతున్నాడు అన్నది. మీరు విగ్రహమును విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసుననగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకములో నుండి రాబోతున్నాడు. మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు, ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఆయన జీవము గలవాడు. ఆ జీవాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనం ఉగ్రతలోనికి వెళ్ళిపోకూడదంటే కనుక ఆయనతో మనం ఏం చేయాలంటే కనుక ఉండాలి, ఆయనతో జీవించాలి. ఉగ్రతలోనికి వెళ్ళకుండా, ఉగ్రతలోనికి ఉండకుండా ఆయనతో మనం జీవించాలి. చివరగా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 18:4.
మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దానిని పాపములోనైనను పాలివారై ఉండకుండానట్లు దాన్ని తెగుళ్ళలో ఏది మీకు ప్రార్థింపకుండానట్లు దాన్ని విడిచి రండి అంటున్నాడు. దాని పాపములో, దాని తెగుల్లో ఇశ్రాయేలుకి అదే చెప్పాడు. జీవము లేని వాటిని విడిచి మీరు రండి, వాటి జోలికి వెళ్ళవద్దు అన్నాడు. దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రార్థింపకుండానట్లు దాన్ని విడిచిరండి. దాని యొక్క తెగుళ్ళలోనికి వెళ్ళకోకుండా దాన్ని విడిచిరమ్మంటున్నాడు. అక్కడ ఎందుకోసం చెప్తున్నాడు అంటే కనుక, మహోగ్ధురైన కూడిన దాని యొక్క వ్యభిచారము మద్యమును తాగి పడిపోయిరి, భూరాజుల దానితో వ్యభిచరించిరి, భూలోకమందు వర్తలు దానిని సంభోగవనముల వలన ధనవంతులైరి. ఈరోజు ధనవంతులవుతున్నారు దేనివల్ల అంటే కనుక అందువల్ల. వీటన్నింటిని కూడా మీరు ఏం చేయాలంటే కనుక విడిచిరండి అని ఒక స్వరము వినబడుతుంది, దేవుని మాట చెప్పబడుతుంది. దాన్ని విడిచిరండి, దాన్ని వదిలేయండి, దాన్ని విడిచిపెట్టేయండి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోవునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. జాగ్రత్త కలిగి ఉండాలంట. కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోవునట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండండి అంటాడు. మనం వింటున్న సంగతులు, మనం ఏవైతే సంగతులు వింటున్నామో దేవుని గురించి, అవి మనం ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదంట. ఏ సంగతులు అయితే వింటున్నామో ఆయనతో ఉండాలి, ఆయనతో జీవించాలి, ఆయనతో మనం బ్రతకాలి. మనం ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు, ఆయన సన్నిధికి మనం దూరంగా ఉండకూడదు, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. విశ్వాసము గలవారమై ఉండాలి, విశ్వాసములో మనం జీవించాలి, విశ్వాసములో మనం బలపడాలి. ఆయనతో మనం ఎప్పుడూ కూడా దూరంగా ఉండకూడదు. మన సమయాన్ని వేస్ట్ చేయకూడదు, మన సమయాన్ని మనం దొంగిలించకూడదు. మన సమయము ఆయనతో గడిపినప్పుడు అది గొప్ప మేలవుతుంది. ఇవి మనం ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఏమన్నా సంగతులు, లోకములో ఉన్న సంగతులు విన్ని వాటి వల్ల మనం ఏం చేసుకోకూడదంటే కనుక మనము దేవునికి దూరంగా ఉండకూడదు. చాలామంది అవి విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల, ఇదిగో ఆ మార్గాన్ని మనం దూషించడం వల్ల బ్రతుకుతున్నామనుకునేవారు చాలామంది ఉన్నారు. అలా వెళ్ళిపోయి దేవుని కొరకు లోకంలో ధనవంతులుగా బ్రతకడానికి జీవించిన వారు చాలామంది ఉన్నారు. అలా మనం అవ్వకుండా ఉండడానికి విశ్వాసము గల వారము, ఆయన జీవము గల దేవుడు, ఆ జీవము గల దేవుణ్ణి మనము విడిచిపెట్టి పోకూడదు. జీవము గల దేవుణ్ణి మనం విడిచిపెట్టిపోకూడదు. ఆయనలో జీవం ఉంది కాబట్టి. అందుకే అంటున్నమాట చివరగా, కావున మనము విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త ఉండాలంటున్నాడు. మరీ విశేష జాగ్రత్త. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతీదీ చెప్పాడు దేవుడు. ఆకలి తీరుస్తానన్నాడు. ఆకలి దప్పు కలిగిన వారు కూడా ఉన్నారు, ఆరోగ్యం కలిగిన వారు ఉన్నారు, ఆరోగ్యం క్షీణించిన వారు కూడా ఉన్నారు. అయితే మన ఆత్మ మాత్రము క్షీణించిపోయేదిగా ఉండకూడదు, మన ఆత్మ మాత్రము దేవుని విడిచిపెట్టేదిగా ఉండకూడదు. మన ఆత్మ దేవునితో ఎప్పుడూ కూడా బలపడేదిగా ఉండాలి. బలపడేదిగా ఉండాలంటే కనుక మనం దేవునితో ఉండటం, దేవునితో జీవించడం కావాలి. అలా మన ఆత్మ దేవునితో బలపడేదిగా ఉండాలని, దేవుని విడిచిపెట్టిపోయేవారు ఉండకూడదని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.